వరి పండించే ప్రతి రైతుని వణికించే పేరు సుడిదోమ అండి. ఇది ఒక్కసారి మన పొలం కానీ అటాక్ చేస్తే వారం రోజుల్లోనే ఎకరాలు మాడిపోతాయండి. అందుకే మనం అసలు ఈ సుడిదోమ ఎందుకు వస్తుంది, ఇది రాకుండా ఏం చేయాలి, వస్తే ఎలా తరిమికొట్టాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుడిదోమ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే యూరియా ఎక్కువ వేయడం వల్ల అండి. మనం యూరియా ఎక్కువగా వేస్తామండి. అది యూరియా ఎక్కువ వేయడం వల్ల మొక్కలు అనేటివి మెత్తపడిపోయి దోమకు ఇష్టమైన ఆహారంగా మారిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే నాట్లు మనం దగ్గర వేయడం అంటే ఇప్పుడు మన మొక్కలు మధ్య గాలి ఆడకపోవడం వల్ల, ఎండ ఎక్కువ తగలకపోవడం వల్ల, అది మనం మొక్కలు దగ్గర నాటుకున్నాము కదండి, దాంట్లో ఇప్పుడు ఎండ అనేది గాలి అనేది తగలకపోవడం వల్ల అవి సుడిదోమ వేగంగా అనేది పెరిగిపోతుందండి. ఇంకోటి ఏంటంటే నీరు నిల్వ అస్సలు ఉండకూడదండి. పొలంలో ఎప్పుడు నీరు నిల్వ ఉంటే దోమలు గుడ్లు ఎక్కువ పెట్టడానికి అనుకూలంగా మారిపోతుంది. సో దీన్ని నివారించడం ఎలా, మీకు ఇప్పుడు మనకు ఎక్కువ సుడిదోమ ఈ మార్చిలోనే ఎక్కువ వస్తుందండి. ఈ సుడిదోమ ఎక్కువ వచ్చిందనుకో అంతా కాలిపోతుంది అన్నట్లు వచ్చేస్తుంది. సో మీరు ఈ మార్చిలో ఇది సుడిదోమను మనం నివారించుకోవాలంటే కొన్ని పాటించాలండి. అంటే మనం ఒకటైతే పాటించలేదని చెప్పాలి. ఎందుకంటే పొలంలో ప్రతి 2 మీటర్లకు ఒకసారి బాటలు తీయాలి. దీనివల్ల గాలి ఎండ తగిలి దోమ అనేది ఖచ్చితంగా చచ్చిపోతుందండి. మనం అది ఎలాగో పాటించలేదనుకోండి. ఇంకో విషయం ఏంటంటే సుడిదోమ పొలంలో ఎక్కువగా కనిపించగానే, మనకి ఎక్కువ కనిపించింది అనుకో పొలంలో నీటిని తీసేయాలండి. 3-4 రోజులు పొలాన్ని బాగా ఆరబెట్టాలన్నమాట. ఇప్పుడు ఎలా ఎండ తగులుతున్నప్పుడు అప్పుడు ఆరబెట్టాలి. 3-4 రోజులు బాగా పొలాన్ని ఆరబెడితే ఈ సుడిదోమ అనేది చచ్చిపోతుంది. అంటే మనం పొలంలో నీరు తీసేయాలి ముందు, మురుగునీళ్ళు. ఇంకోటి యూరియా తగ్గించాలండి. యూరియా ఇప్పుడు ఎక్కువ వేయకండి, అది సుడిదోమ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఈ సుడిదోమ ఎక్కువ అవ్వకపోవడానికి కారణమే అంటే యూరియా తగ్గించి ఏది వేయాలంటే పొటాష్ ఎక్కువగా వేసుకోవాలి. పొటాష్ ఎక్కువ వేయడం వల్ల ఆ మొక్కకు రోగ నిరోధక శక్తి అంటే బలం బాగా పెరిగిపోతుంది. ఇంకొక వేరే ఈ పెస్ట్ అటాక్ చేయకుండా, మెత్తగా అయిపోకుండా కాండం అనేది బలం ఎక్కువ అయిపోతుందండి. సో మనం పొటాష్ కొద్దిగా ఎక్కువ, యూరియా బదులు పొటాష్ వేసుకోవడం మేలని చెప్తాను నేను. ఒకవేళ మనం మందులు వాడాలి అనుకుంటే కానీ ఇవి వాడండి. పైమెట్రోజన్ అనే మందు మనం అక్కడ పోయి షాప్లలో అడిగితే 50% వెజిటబుల్స్ గ్రానుల్ అని చెప్తే కానీ వాళ్ళే అది ట్రేడ్ నేమ్ అనేది మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు డైనోఫెటివరాన్ అంత 20% SG అలాంటివి అన్నది ఇప్పుడు మనం దానిలో ఏమంటారంటే టోకెన్ అని అడుగుతాం అందరినీ. టోకెన్ అడిగినా కూడా దానిలో మనకు ఇది మామూలుగా అయితే 280 గ్రాములకి 1 లీటర్ నీటి కలిపి మందు అనేది స్ప్రే చేయొచ్చు. ముందు ఈ మందు అనేది మనం స్ప్రే చేయాలంటే ముందు ఏదైనా సరే ఏ మందైనా వాడండి, మీరు మొక్క మొదల్లోకి తగిలేలా స్ప్రే చేయండి. ఇలాంటి విశేషాలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెడుతూనే ఉంటాను. సుడిదోమని ఈసారి నివారించుకుందాం. నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోలు నేను పెడుతుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మొక్క తడిచేలాగా పైన స్ప్రే చేయకండి, కింద మొదళ్ళ దగ్గర స్ప్రే చేయండి. పైన ఆకుల మీద కాకుండా మొదళ్ళ దగ్గర స్ప్రే చేయండి బాగా. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.